నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం లోక్భవన్లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఎమ్మెల్సీ నామినేషన్ల ఫైల్పై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ భేటీ అత్యంత కీలకంగా మారింది. తెలంగాణ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ పదవికి సంబంధించి సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలలలోపు ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నిక కావాలి. అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఈ నెల 30వ తేదీకి సరిగ్గా 6 నెలలు పూర్తి కానున్నాయి. అంటే మరో 10 రోజుల్లోపు ఆయన చట్టసభ సభ్యుడిగా ఎన్నిక కాకపోతే మంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ప్రభుత్వం పంపిన ఫైల్స్ గత కొంతకాలంగా రాజ్భవన్లో పెండింగ్లో ఉంది. ఈ ఫైల్లో అజారుద్దీన్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30వ తేదీలోపు ఈ ఫైల్ను గవర్నర్ ఆమోదం తెలిపి గెజిట్ విడుదల అయితేనే అజారుద్దీన్ మంత్రిగా కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్ను కలిసి తాజా రాజకీయ పరిణామాలను వివరిస్తున్నట్లు తెలుస్తోంది.